జీవీఎంసీ వార్డుల పునర్విభజనపై హైకోర్టు స్టే ఇచ్చింది. తాజా ఉత్తర్వులతో ప్రభుత్వానికి షాక్ తగిలింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి విశాఖ వార్డుల విభజనపై బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాలతో బీసీవై నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు స్టే ఇచ్చింది. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పోరాటానికి ఇది తొలి విజయంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక తమ తదుపరి టార్గెట్ బీసీ రిజర్వేషన్లు, కుల గణన అంటున్నారు. ప్రభుత్వంపై రామచంద్ర యాదవ్ చట్టపరమైనటువంటి పోరాటానికి సిద్ధమవుతున్నారని చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. జీవీఎంసీ వార్డుల పునర్విభజనపై హైకోర్టు స్టే ఇచ్చింది. తాజా ఉత్తర్వులతో ప్రభుత్వానికి షాక్ తగిలింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విశాఖ వార్డుల విభజనపై బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాలతో బీసీవై నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు స్టే ఇచ్చింది. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పోరాటానికి ఇది తొలి విజయంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక తమ తదుపరి టార్గెట్ బీసీ రిజర్వేషన్లు, కుల గణన అంటున్నారు. ప్రభుత్వంపై రామచంద్ర యాదవ్ చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నారని చెప్తున్నారు ఆ పార్టీ నేతలు.